ఒకే సంవత్సరం ఒకే నెలలో వారం తేడాలో ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు వస్తే ఎలా ఉంటాదో 1983 సంవత్సరం మార్చి నెలలో జరిగింది. ఒకరు నవరస నటన సార్వభౌమ నటరత్న నందమూరి తారకరామారావు గారు, మరొకరు డైనమిక్ స్టార్ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకొకరు అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న యువరత్న నటకిషోరం నటసింహ నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు తెర వేల్పులైన ఈ ముగ్గురి సినిమాలు ఒకేసారి విడుదల కాగా ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వివరాల్లోకి వెళితే, సినిమాల్లో హీరో చూపించే హీరోయిజం, మేనరిజం, డాన్సులు, ఫైట్లు, కామెడీ వారికి క్రేజ్ తీసుకువస్తుంది. వీటివల్ల అంతేకాదు అభిమానులను పుట్టిస్తుంది, ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది. అయితే హీరో అంటే మాసు, క్లాసు, భావోద్వేగం, ఉత్తేజపరిచే పాత్రలు కూడా చేయాలి. ఇందుకు ప్రత్యేకంగా కొన్ని కథాంశాలు ఎంచుకోవాలి. అయితే వారికున్న క్రేజు, ఇమేజ్ దృష్ట్యా కొన్ని కథలను చేయలేరు. ఇదే కోవలో చిరంజీవి అప్పటివరకు తాను టచ్ చేయని ఓ ప్రయోగాత్మక కథను టచ్ చేసి సమాజంపై ప్రభావం చూపించారు. ఈ సినిమా కథతో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించి ఆ కథతో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా ఆ సినిమాలో చిరంజీవి తన నటనతో కొత్త అభిమానులకు దగ్గరయ్యారు. ఆ సినిమా మరేదో కాదు, అభిలాష. హీరోయిజం లేకుండా కేవలం కథ, కథనంపై నడిచే సినిమా. ఈ సినిమా గురించి ఇప్పటి చిరంజీవి అభిమానులకు చాలామందికి తెలియకపోవచ్చు. ఇందులో చిరంజీవి గారు ప్రాణం పెట్టి నటించారు. ఆయన నటన విశ్వరూపానికి నాంది ఈ అభిలాష సినిమా. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యాయవాదిగా న్యాయ వ్యవస్థను ప్రశ్నించే ఓ లాయర్ కథే అభిలాష. ఉరిశిక్ష రద్దు చేయాలి, మనిషికి జీవించే హక్కు ఉండాలి అనే అంశాన్ని కోర్టుకు వివరించే క్రమంలో తానే అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కొని అదే ఉరిశిక్షకు గురవుతాడు. ఈ క్రమంలో తాను అనుభవించే మానసిక వ్యధను లాయర్ చిరంజీవి పాత్రలో చిరంజీవి జీవించారు. సినిమాలో పాత్రలా కాకుండా చిరంజీవికే తర్వాత సన్నివేశంలో ఏమవుతుంది, ఉరిశిక్ష పడుతుందా అనే ఎంతలా ప్రేక్షకులు లీనమైపోతారు. కథా కథనంలో ఉన్న పట్టును తెరపై చిరంజీవి చేసి చూపించారు. తన పాత్రలోని ఆవేశం, అనుకున్నది సాధించాలనే పట్టుదల, కొన్ని చోట్ల అమాయకత్వం, కేసులు ఇరుక్కున్న తర్వాత నిస్సహాయ స్థితిలో చూపిన భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పటికి చిరంజీవికి 5 ఏళ్ల సీనియారిటీ, 50కి పైగా సినిమాలు చేసిన అనుభవం ఉంది. అయితే కుర్రాడిలా విలన్, హీరో, ఆకతాయిగా మాస్ క్లాస్ పాత్రల్లో చేసిన చిరంజీవికి ఒక ప్రయోగాత్మక సినిమా చేయడం ఇదే ప్రథమం. మెరుపు వేగంతో చిరంజీవి చేసే డాన్సులు, ఫైట్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన చిరంజీవి ఈ సినిమా చేయడం విశేషంగానే చెప్పుకోవాలి. చిరంజీవి నటనకు ప్రేక్షకాభిమానులు ప్రశంసలే కాదు, విమర్శకులు సైతం మెచ్చుకున్నారు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అభిలాష నవల ఆధారంగా సినిమా తెరకెక్కించారు. నవల చదివి చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ కథను సినిమా చేయాలని, హీరోగా నటించాలని చిరంజీవిని కోరారట. అందుకే చిరంజీవి ఈ సినిమాలో అంతగా జీవించగలిగారేమో అనిపిస్తోంది. యండమూరి నవలలు సినిమాగా రావటం అభిలాష సినిమా నుంచే మొదలైంది. అప్పటికే చిరంజీవికి నవలా నాయకుడు అనే పేరు ఉంది. చిరంజీవి కంటే ముందు మన టాలీవుడ్లో నవలా నాయకునిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు చెప్పుకునేవారు. ఆయన తరువాత తెలుగు చిత్రసీమలో ఆ క్రెడిట్ చిరంజీవికే దక్కుతుందని చెప్పవచ్చు. అలా చిరంజీవిని నవలానాయకునిగా నిలిపిన చిత్రాలలో మొదటిది అభిలాష అని చెప్పాలి. నిజానికి ఈ సినిమా కంటే ముందు కూడా చిరంజీవి చెండిప్రియ, న్యాయం కావాలి వంటి నవలా చిత్రాల్లో నటించినప్పటికీ కథను తన భుజాలపై వేసుకుని వెళ్లే కథానాయకుని పాత్రలు వాటిల్లో పోషించలేదు. అందువల్ల అభిలాషతోనే చిరంజీవికి నవలానాయకుడు అన్న పేరు వచ్చిందని చెప్పవచ్చు. అప్పటికే నవలా రూపంలోనూ అభిలాష జనాన్ని ఎంతగానో మురిపించింది. ఆ కథతో రూపొందిన అభిలాష చిత్రంతోనే కెఎస్ రామారావు తమ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ నిర్మించారు. రాధిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. రావుగోపాలరావు, గొల్లపూడి, రాళ్లపల్లి, రాజలక్ష్మి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి జి సత్యమూర్తి, కోదండరామిరెడ్డి స్క్రీన్ ప్లే, ఎండమూరి సత్యమూర్తి,
పాటలు రాశారు. ఆత్రేయ, వేటూరి పాటలు అందించారు. మైస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రం తర్వాత చిరంజీవి, కోదండరామిరెడ్డి, ఇళయరాజా, యండమూరి కాంబోలో కెఎస్ రామారావు నిర్మించిన నవల చిత్రాలు మ్యూజికల్ హిట్స్గానూ మురిపించాయి. అప్పటికి తమిళ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడం, రేడియో పబ్లిసిటీ డిస్ట్రిబ్యూటర్గా ఉన్న కెఎస్ రామారావు ఈ సినిమాను తెలుగులో స్ట్రైట్గా నిర్మించారు. చిరంజీవితో అప్పటికే హిట్లు ఇచ్చారు కోదండరామిరెడ్డి. ఈ సినిమాను తెరకెక్కించారు. మద్రాసులో ప్రివ్యూకు ఫ్లాప్ టాక్ వచ్చింది. 1983 మార్చి 11న సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిసింది. ఇళయరాజా సంగీతంలోని పాటలన్నీ సూపర్ హిట్లే. సందెపొద్దులకాడ పాటలో చిరంజీవి స్వయంగా కొంత డాన్స్ కంపోజ్ చేసుకున్నట్టు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నవ్వింది మల్లెచెండు పాటలో చిరంజీవి చూపిన ఎనర్జీ ఇప్పటికే ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరంజీవి కెరీర్లో మరో 100 రోజుల సినిమాగా నిలిచింది. ఇంతటి విజయం సాధించిన సినిమాకు నిర్మాత కెఎస్ రామారావు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే కేవలం 16.5 లక్షలు మాత్రమే ఈ సినిమా బడ్జెట్. మెగాస్టార్కు అప్పటికే మంచి మార్కెట్ ఉంది. అయినా కూడా అంత తక్కువ బడ్జెట్కు ఒప్పుకోవడానికి కారణం కొత్త నిర్మాత అని కావచ్చు. నిజంగానే చిరంజీవి ఫ్యాన్స్ ఇప్పుడు ఆ బడ్జెట్ గురించి వింటే కెఎస్ రామారావును తిట్టుకుంటారు కూడా. అభిలాష కథ విషయానికొస్తే చిరంజీవి లాయర్, అంతగా కేసులుండవు. ఏదో ఒక రోజున గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమరావు అంతటివాడు కావాలని కలలు కంటూ ఉంటాడు. చిన్నతనంలో అతని తండ్రిని అన్యాయంగా ఉరితీసి ఉంటారు. దాంతో చిరంజీవి ఉరిశిక్ష విధించి సెక్షన్ 302ను రద్దు చేయాలని, అందుకు చట్టాన్ని మార్చాలని తపిస్తుంటాడు. ఈ నేపథ్యంలో చిరంజీవికి తాను ఎంతగానో అభిమానించి సర్వోత్తమరావు నుండి పార్టీకి పిలుపు వస్తుంది. ఆ పార్టీలో చిరంజీవి అనుకోకుండా సర్వోత్తమరావు మేనకోడలు అర్చనను కలుసుకుంటాడు. అతని అమాయకత్వం, మంచితనం అర్చనకు నచ్చుతాయి. ఈలోగా ఉరిశిక్షలు రద్దు చేయాలన్నదానికి తన వద్ద ఓ ప్లాన్ ఉందని, దాని ప్రకారం చట్టాన్ని మార్చవచ్చునని సర్వోత్తమరావుతో చిరంజీవి అంటాడు. దానిలో భాగంలో ఓ ఫేక్ మార్జర్ను ప్లాన్ చేస్తాడు. తానే చంపినట్టు చట్టానికి లొంగిపోతాడు. అనుకున్న ప్రకారం సర్వోత్తమరావు వచ్చి సాక్ష్యాలు చూపించి చిరంజీవిని నిర్దోషి అని తేల్చి మార్చండి మన చట్టాల్ని అని పిలుపునివ్వాలి. కాని అలా జరగదు. సర్వోత్తమరావు యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రి పాలవుతాడు. చిరంజీవికి శిక్ష ఖాయమవుతుంది. అప్పుడు చిరంజీవి తాను నిర్దోషినని సెంట్రీ విష్ణుశర్మకు అసలు విషయం చెబుతాడు. అతను ఆ విషయాన్ని అర్చనకు చేరవేస్తాడు. వారిద్దరూ కలిసి గవర్నర్కు అసలు విషయం చెప్పి అప్పటికే శిక్ష రద్దు అయ్యేలా చేస్తారు. తర్వాత సర్వోత్తమరావు కూడా ఆసుపత్రి నుండి వచ్చి చిరంజీవి విడుదలైనందుకు పార్టీ ఇస్తాడు. ఆ సమయంలో చిరంజీవి వేసిన ప్లాన్లో భాగంగా శవమిచ్చిన ఓబులీసి వస్తాడు. అతనితో చిరంజీవి మాట్లాడటం చూసిన అర్చనకు ఏదో అనుమానం కలుగుతుంది. తాను ఉరిశిక్ష రద్దు చేయాలి అన్న అంశం కోసం ఆడిన నాటకాల్లో నిజంగానే మర్జర్కు గురైన అమ్మాయి శవనుందన్న విషయం చిరంజీవికి తెలుస్తోంది. అతని చుట్టూ మళ్లీ ఉచ్చు బిగించుకుంటుంది. అర్చన సైతం చిరంజీవిని అనుమానిస్తోంది. చివరకు ఆ ప్లాన్ వెనుక ఎవరున్నారో తెలుసుకుంటాడు. అది తాను ఎంతగానో అభిమానించి సర్వోత్తమరావు అని తెలిసి ఆశ్చర్యపోతాడు. అసలు శవంగా మారిన అమ్మాయి సర్వోత్తమరావు అక్రమ సంతానమని, అందువల్లే ఆమెను అతనే చంపుతాడని తెలుస్తోంది. ఈ విషయాలు అర్చనకు తెలుస్తాయి. సర్వోత్తమరావు అర్చనను, చిరంజీవిని మట్టుపెట్టాలనుకుంటాడు. కాని అతనే దొరికిపోతాడు. కోర్టులో సర్వోత్తమరావుకు శిక్ష పడాలని వాదిస్తాడు చిరంజీవి. చివరిలో ఉరిశిక్ష ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించి అతనిలో మార్పు వచ్చేలా చేయాలని చిరంజీవి అభిలాషిస్తాడు. ఏ ప్రెసిడెంటు, ఏ ప్రైమ్ మినిస్టర్ ఉండగా ఈ ఉరిశిక్ష రద్దవుతుందో వారికి ఈ చిత్రం అంకితమంటూ ఎండ్ రికార్డు వేస్తారు. ఒకే సంవత్సరం, ఒకే నెలలో, వారం తేడాలో ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు వస్తే ఎలా ఉంటాదో 1983వ సంవత్సరం మార్చి నెలలో జరిగింది. ఒకరు నవరస నటనా సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారు. మరొకరు డైనమిక్ స్టార్, సుప్రీం హీరో, మెగాస్టార్ చిరంజీవి గారు. ఇంకొకరు అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న యువరత్న, నటకిషోరం, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. తెలుగు తెరవేల్పులైన ఈ ముగ్గురి సినిమాలు ఒకేసారి విడుదల కాగా ఎవరి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అనిపించుకుందో. ఇక నవరస నటనా సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారు, వారి తనయుడు యువకిషోరం, యువరత్న, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కూడా తన తండ్రి ఎన్టీఆర్ గారితో పాటుగా నభూతో నా ధగిష్యతి అని నటించిన చిత్రరాజం సింహం నవ్వింది. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో నందమూరి హరికృష్ణ నిర్మించిన 1983వ సంవత్సరం మార్చి 3వ తేదీన రిలీజైన ఈ సినిమాకి డే యోగానంద దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీ రామారావు, నందమూరి బాలకృష్ణతో పాటుగా కళారంజని ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. శివాజీ గణేశన్, కార్తీక్ నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రాజా మర్యాదయిగా రీమేక్ చేశారు. ఎన్టీఆర్ కెరీర్లోని పెద్ద డిజాస్టర్గా నిలిచింది ఈ సినిమా. ఈ రసవత్రమైన పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారి అభిలాష ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.